సనత్నగర్లోని అశోక్ కాలనీలో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ కాలనీలోని పురాతన భవనాలు కూలిపోయే విధంగా ఉన్నాయని, వాటి యజమానులకు హైడ్రా 10 రోజుల కింద నోటీసులు ఇచ్చింది. అయితే ఇల్లు ఖాళీ చేయడానికి కొంత సమయం కావాలని అడిగితే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా కూల్చివేతల సమయంలో తన కారును అక్కడి నుంచి బయటకు తీస్తున్న తరుణ్ అనే యువకుడి చెయ్యికి ఫ్రాక్చర్ అయింది. బాధితులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. అది ఏంటంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక 15 days బ్యాక్ వచ్చారు. వచ్చి ఏంటంటే డిమాండ్ నోటీస్ ఒకటి పెట్టారు. అది పెట్టారంటే అది ఉందో లేదో అది కూడా తెలియదు. అది వర్షానికి మొత్తం అది వెళ్ళిపోయింది. మేము ఏంటంటే మా ఇంట్లో ఏంటంటే అమ్మ ఒకటి ఉంది, మేము ఉంది, చేస్తానికి లేదు. అదేంటో నిన్న మధ్యాహ్నం వచ్చి భోజనం చేస్తానికి వచ్చినప్పుడు వచ్చి ఇమీడియట్ గా వచ్చి అతికి పెట్టారు, స్టిక్కర్ అతికి పెట్టారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వచ్చి మొత్తం డిస్మెంటల్ చేసి పెట్టేసి మొత్తం పెట్టేసి ఇంటి వచ్చి వర్షం కడుతున్నా కూడా నేను చెప్పినా కూడా ఒక 2 days టైం ఇవ్వండి, మొత్తం మేము షిఫ్ట్ అయ్యి మేము సామాన్ షిఫ్ట్ చేసుకుంటామన్నా కూడా చేసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి డిస్మెంట్ చేసి టైం ఏమీ లేదు. తీసేంత కూడా టైం ఇవ్వలేదు వాళ్ళు. ఇమీడియట్ అంత అర్జెంట్ ఏమున్నది, ఒక 5 నిమిషాలు కూడా ఉండలేరు జనాలు. అది ఇంకా తీసేంత వరకు కూడా ఉండాలి. మొత్తం కార్ ఒక డ్యామేజ్ అయిపోయింది. మా కొడుకుది చెయ్యి ఇరిగిపోయింది, 2 బొక్కలు ఇరిగిపోయినాయి. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా అట్లా అంత తొందరగా పని చేయాల్సి వచ్చిన, అంత డిస్మెంటల్ చేయాల్సిన పని ఏమున్నదండి? అది వాళ్ళు వచ్చి వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి అప్పటికప్పుడు వచ్చి మొత్తం డిస్మెంటల్ చేసి పెట్టేశారు. ఇంట్లో ఏమైనా సరుకులు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వర్షం పడుతుంది, మొత్తం ఒక 2 days అయ్యి ఏమంటే కూడా ఈ లేకుండా వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి మొత్తం అంతా డిస్మెంటల్ చేసేసి మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి వెళ్ళిపోయారు.